కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి. Here we should know two నేను aspects. గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు. Some want to become great. నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు. Some want to become good. ఈ మంచికి గొప్పకు ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి? What is the difference between goodness and greatness? మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There's wide gulf between the good ప్రతి and the తల్లిదండ్రులు great. కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు. All parents want their children to be great. దేంట్లో గొప్ప కావాలి? In what aspect? వారికి తెలియదు. They don't know. ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు. Parents consider that education and occupying high positions are the symbols of greatness. కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది? If you want to be good, what is that's really good? కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు. No one is making effort to know. నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు. The one who finds the human nature and the human quality in the divinity and vice versa is the noblest. నరుని యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు. And the one who sees the divinity in man is good man. కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం. So it is a sign of goodness to see God in a human being. నారాయణుని యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు. You may consider great if he sees man in God. మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు. Without goodness, there is no use of any greatness. కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు. So you must be good first, nothing to do with the greatness. ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు. There are many great people వారి వల్ల today. దేశంలో కలిగినటువంటి ఉపయోగం ఏమిటి? What is the use to this country? కనుకనే రావణుడు చదివాడు, Ravana was educated. రాముడు చదివాడు. Rama also. కానీ But ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు. Rama is good, Ravana is great. గ్రేట్. అయితే ఏ విధంగా గ్రేట్? In what గొప్ప తపస్సు respect? చేశాడు. He did penance. కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు. He could not assimilate all the knowledge that he ఈ acquired. జీర్ణించుకోలేకపోవడం చేత As he could not assimilate, అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది. he suffered from indigestion. ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము. This indigestion is ఈ ignorance. అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివే ఈ దుర్గుణములు. Because of the ignorance, the other vices follow. తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక He could not control his desire. వంశమునే నాశనం చేసుకున్నాడు. He has ruined the entire clan. తలంపులను తాను అరికట్టుకోలేక He could not control his తన thoughts. తమ్ముడనే చంపుకున్నాడు. He was responsible for the death of his brothers. కోరికలను అదుపులో పెట్టుకొనలేక He could not control his కొడుకులను కూడా desire. చంపుకున్నాడు. And he was responsible for the death of his sons. రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు. Because he could not control raga, the attachment, he lost Rajya, the దీనికి kingdom. కారణం ఏమిటి? What is the reason behind it? కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి. Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions. రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు. In fact, there is no attachment. Had there been no attachment, the ఈ Rakshas would వాంఛనే not have been లేకుండా killed. ఉంటుంటే వంశమునే నాశనం చేసుకుని ఉండడు. Had there been no desire at all, the clan would not have been lost. ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముడను కూడా చంపుకొని ఉండడు. Had there been no thoughts at all, the brothers would not have died. ఈ కోరికని ఆ రావణులో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు. Had there not been desire, the sons would not have died. కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తున్నాయి. Therefore, man becomes a demon because of the desire, attachment and thought. కనుక ఉండవలసింది ఒక కోరిక. We should have only one desire. అదే దైవ ప్రీతి, That is love of God. అదే పాప భీతి. That is the fear of ఈ sin. రెండింటినీ మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును. With these two, you can become very great. కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు. But Rama dedicated himself ధర్మానికి to, అంకితమైపోయాడు. he is dedicated to dharma. సత్యం వద, ధర్మం చెర. Speak truth, follow dharma. సత్యాన్ని చెప్తూ వచ్చాడు, He started speaking ధర్మాన్ని truth. అనుసరిస్తూ వచ్చాడు. He followed dharma. అందువల్లనే అతను గొప్పవాడే కాకుండా మంచివాడిగా అయ్యాడు. Therefore, he has become good. ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు. Thousands of years pass by, yet Rama is respected today. మానవుని యందు కూడాను మాధవత్వాన్ని చూపించాడు రాముడు. Rama has shown the divinity in a human being. దైవం మానుష రూపేణ, God comes in human form. అది మంచితనం. That is goodness. దేవుళ్ళో నరుని చూడటము అది గొప్పతనం కాదు. To see man in God, nothing great about it. అది నీ యొక్క వాంఛ.
That's your desire. నీ యొక్క ఇమాజినేషన్, That's your నీ imagination. యొక్క రిఫ్లెక్షన్, That's your నీ యొక్క reflection. రియాక్షన్, That's your నీ reaction. యొక్క రీసౌండ్. That's your reason. నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు. Because you are at the level of a human being, you దైవములో consider God as a human being. నీ గొప్పతనం ఏమిటి? What is greatness in seeing human in the divine? కాదు కాదు, మానవుని యందు కూడా నువ్వు దైవాన్ని చూడాలి. You should see God in man. అది మంచితనము. That is goodness. కనుక మంచితనమునకు గొప్పతనమునకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. We should know clearly the difference between goodness and greatness. మనము మంచివారు కావాలి కానీ గొప్పవారు కానక్కర్లేదు. We should be good and not great. ఏమిటి గొప్పవారు? What is that? గొప్ప ధనం ఉండవచ్చును, He has got a lot of wealth. గొప్ప విద్య ఉండవచ్చును, He may be highly educated. గొప్ప బలం ఉండవచ్చును, He may be strong కానీ physically. గొప్ప సైన్యం ఉండవచ్చును, He may have గొప్ప army, అధికారం ఉండవచ్చును, position. కానీ ఇది ఎంతవరకు? How long they last? నీకు ఆ అధికారం ఉండినంత వరకే. They last until you are in తదుపరి ఎవరు position. కూడా నువ్వు ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు. Later even house people, their residents won't ఎవరైనా ఒక respect ప్రైమ్ you. మినిస్టర్ గా ఉంటుండి One may be a prime minister. ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు. So long he is in position, people will go around his residence. ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే The moment he retires, రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు. even rickshaw fellow demands ఎవడు కూడా money. గౌరవించడు. No one will respect him. ఇది ఆ గొప్పతనము. Is this sign of ఈ greatness? గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది. The greatness is this sort may be కానీ here మంచితనం today, అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది. but goodness is permanent. అందువల్లనే So మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి. we should dedicate our lives to be good. మంచితనం అంటే ఏమిటి? What is goodness? ధర్మంగా ఉండటము, To be righteous, న్యాయంగా జీవించటము, full of justice, కేవలం అందరినీ ప్రేమించటము, to love all, దైవత్వాన్ని మనం విశ్వసించటము, have faith in God, దీనులను ప్రేమించటము, Love people. దిక్కులేని వారిని ఆదరించటము, Render service ఇవంతా to the- కూడా మంచితనం యొక్క hold లక్షణం. on. These are the qualities of goodness. కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop all good feelings, good actions and sacred thoughts.